అమ్మాయితో పాటు నువ్వు కూడా వస్తే బాగుంటుంది బాబు. మన కొత్త ఫ్యాక్టరీ ఇన్స్పెక్షన్ కని ఢిల్లీ నుంచి ఇంజనీర్లు వస్తున్నారు మావయ్య, లేకపోతే వచ్చేవాడిని. పోనీ విజయ్ని తోడు తీసుకెళ్ళమంటారా? అమ్మమ్మో నేను రాను, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఏ మొద్దు, నేను వెళ్ళేది నీకోసం. పిన్నికి నిన్ను చూపించి నీ పెళ్లి విషయం మాట్లాడదామంటే రానంటావేంటి? గీత కూడా అక్కడే ఉంది. సరే సరే, నువ్వు అంతగా బతిమలాడుతుంటే రానంటే బాగుండదు కదా. వస్తాలే అనయ్య, ఉదయంతో నేను వెళ్తా. ఏరా బాగున్నావా? పదమ్మ. ఆగండి. నా బంగారు తల్లి, బాగున్నావమ్మా? ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, అందరి దిష్టి దిగదుడుపు. లోపలికి రామ్మా. అమ్మా కస్తూరి, బాగున్నావమ్మా? ఈ మావయ్య గుర్తున్నాడా తల్లి? అవేం మాటలు మావయ్య, బాగున్నారా? బాగున్నాను చెల్లెమ్మా. అయ్యో, ఇంకా ఇక్కడే నించున్నావేంటమ్మా? లోపలికి పద. మెట్లు మెట్లు చూసినాడు అమ్మా. అమ్మా కస్తూరి చెల్లెమ్మా, జాగ్రత్తమ్మా. కుటుంబ సభ్యుని కాబట్టి నేను ఏడ్చంటే అర్థం ఉంది. నీకేం సంబంధం ఏడుతున్నారా? ఎక్స్క్యూజ్ మీ. మీరు చిన్నబాబు గారన్నా, మన గీతమ్మ గారికి. ఓ అదే, ఎంత బాగున్నాడు బాబు. నేను ఇంటికి మీ ఇద్దరి గురించి నాకు బాగా తెలుసు. పిన్ని మా మరిది విజయ్. విజయ్ మా పిన్ని. ఆశీర్వదించండి ఆంటీ. అరే, ఏమిటి బాబు ఇది? చిన్నప్పటి నుంచి ఇంతే ఆంటీ. పెద్దవాళ్ళంటే నాకు చాలా భక్తి. ఏమదా? మంచిది బాబు, లే అలా కూర్చో. అలా కూర్చుంటాను. మా కస్తూరితో పాటు నువ్వు కూడా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బాబు. నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. ఏమిటి బాబు వెతుకుతున్నావు? అబే అబే అబే, ఇల్లు చూస్తున్నాను, చాలా బాగుంది. చూసుకోకూడదేంటి? ఏం కాలేదు, ఏం కాలేదు. అయ్యో, ఎంత పని అయిపోయిందమ్మా. అందితే జుట్టు, అందపోతే కాళ్ళు. గీత, అక్కయ్య లోపలికి తీసుకెళ్ళమ్మా. నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకోమ్మా. జాగ్రత్త. సామ్రాజ్యం భౌజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్యం రాజ్యం. రామ్మా కస్తూరి. గీత గురించి నీకు దిగులు అక్కర్లేదు పిన్ని. గీత మా విజయ్ ప్రేమించుకున్నారు. కానీ వాళ్ళ పెళ్లికి మీ ఆయన ఒప్పుకోవాలి కదమ్మా. ఆయన ఒప్పించే పూచి నాది. అయితే అల్లుడుగా ఎప్పుడు మాట్లాడతావు తల్లి? వాళ్ళిద్దరూ బాగా చదివి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన తర్వాతే మాట్లాడతాను. అర్థమైందా? ఇటు తిరగరా. కస్తూరమ్మ గారికి ఉత్తరం అండి. బాగుందా? కస్తూరి, అల్లుడు గారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందమ్మా. మా వదినకి ఎలా ఉంది? అప్పుడే ఏం చెప్పలేం, కాసేపు వెయిట్ చేయండి. అన్నయ్య, వదిన. మీ వదినకేం కాదు, నువ్వేం కంగారు పడకు విజయ్.
విజయ్ 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 బాయ్స్, విజయ్ స్ట్రెచర్ తీసుకురండి, అర్జెంట్. విజయ్ Come on, quick. డాక్టర్ గారు మా విజయ్కి ఏమైంది? నథింగ్ టు వరీ మిస్టర్ రాజశేఖర్. టెన్షన్ ఎక్కువై అన్కాన్షియస్ అయ్యాడు. హీల్ బి ఆల్ రైట్. ఎనీహో ఐ విల్ చెకప్. ప్లీజ్ వెయిట్. సార్ డాక్టర్ అమ్మగారు మిమ్మల్ని ఒకసారి రమ్మంటున్నారు. డాక్టర్ కస్తూరికి ఎలా ఉంది? కూర్చోండి. కస్తూరికి ఏం పర్వాలేదు, కానీ ఆవిడ కడుపులో బిడ్డను కాపాడలేకపోయాం. మీకు ఇంకో విషయం చెప్పాలి. కస్తూరికి తప్పనిసరి గర్భసంచి తీసేయవలసి వచ్చింది. ఆమెకు ఇక ముందు కూడా పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఐఎమ్ సారీ మిస్టర్ రాజశేఖర్. ఎందుకు డాక్టర్ అన్నెసరీగా ఈ టెస్ట్లన్నీ చేస్తున్నారు? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అన్నయ్య వదినకి ఎలా ఉంది? రా చెప్తాను. కస్తూరి కస్తూరి ఊరుకో. ఏమండి మీరేమన్నంటే మిమ్మల్ని ఒకటి అడుగుతాను. అడుగు. మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి. అలాగే మంచి ముహూర్తం చూసి వెంటనే పెళ్లి చేసుకుంటాను. నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే నా భార్య ఉంది. పేరు కస్తూరి. ఎన్నిసార్లైనా ఆమెనే పెళ్లి చేసుకుంటాను. ఏంటండి అలా అంటారు? మిమ్మల్ని తండ్రి చేసే అదృష్టం నాకు ఈ జన్మకు లేదు. కానీ నా వల్ల మీ వంశానికి వారసుడు లేకుండా పోకూడదండి. మన వంశానికి వారసుడు లేడని ఎందుకు అనుకుంటున్నావు కస్తూరి? విజయ్ ఉన్నాడు. వాడే మన బిడ్డ, మన వారసుడు. మంచి అమ్మాయిని చూసి వాడికి పెళ్లి చేద్దాం. వాడికి పుట్టే పిల్లలతో మన ముద్దు ముచ్చట్లు తీర్చుకుందాం. ఏ అబ్బా, ఏంటి హడావుడి? నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. నిజంగానా? ఎంత మంచి వార్త చెప్పావు. చాలా సంతోషంగా ఉంది విజయ్. ఊరికే చేతులు పట్టుకుని ఊపితే సరిపోదు. అలాగా? ఉమ్. నీకో బ్రహ్మాండమైన బహుమతి ఇస్తాను. ఏం కావాలో చెప్పు. నాకు పెళ్ళాం కావాలి. నువ్వే ఇక స్టడీస్ కంప్లీట్ అయితే గీత్తో మ్యారేజ్ జరిపిస్తానన్నావు. ఆహా, వద్దునా వద్దునా, అర్జెంట్ గా అన్నయ్యతో మాట్లాడు. వద్దునా, ఎలాగైనా అన్నయ్యని ఒప్పించొద్దునా ప్లీజ్. వద్దునా ప్లీజ్ ప్లీజ్. అలాగే 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 అలాగే. రంగిలారే రంగిలారే రంగు చూస్తే హంగామారే నిస్కుమాని మస్తానారే హత్తుకుంటే అచ్చసారే సై అంటే సుతానరే అరే చూపిస్తానాలో చొరే అవునంటే జీవనరే అరే నైటంత వారే వారే అరే 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 వయ్యారే
ఇస్తాలే పెళ్లికి ముందే ఫారిన్ కిస్సుల ప్రాక్టీస్ ఇస్తాలే మోసుల తాళం తీసేయనా చిరు ముద్దుల బాణం వేసేయనా మల్లెల గంధం పూసేయనా మరి చేసేదేదో చేసేయనా అరే 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 తయారే నువ్వొకే అంటే 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 తెల్లారే రంగిలారే రంగిలారే రంగు చూస్తే హంగమారే అరే 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 తయారే అరే దక్కడియా మియా 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 చెల్లారే రంగిలారే రంగిలారే రంగు చూస్తే హంగామారే ఇస్కుమాని మస్తానారే ఏ ఏ హత్తుకుంటే అచ్చా ప్యారే ఏ సై అంటే సుల్తానరే అరే చూపిస్తానలో జరే ఏ అవునంటే దీవానరే హాయ్ హాయ్ అరే నైట్ అంతా వారే వారే అరే 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 వయ్యారే అరే ఓకే అంటే 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 బేజారే హలో నేను విజయ హాస్పిటల్ నుంచి రాజశేఖర్ గారైనా మాట్లాడేది ఎస్ డాక్టర్ గారు ఒకసారి కలవమన్నారు మీ తమ్ముడి విషయం గురించి అర్జెంటుగా మీతో ఏదో మాట్లాడాలట అలాగా అవునండి వెంటనే బయలుదేరుతాను నేను నమ్మను మీ టెస్టులోనే ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది అరే ఇప్పటిదాకా ఎప్పుడు